హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. గిన్నెలో ఒక కప్పు శనగపప్పును వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకొని 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పిండిని కలుపుకోవాలి. ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. పైనుంచి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అంత బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మరి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకి శనగపప్పు ఉడికిపోయిందో లేదో చూసుకొని ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది మొత్తం తీసేయాలి. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 2 ఇలాచీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి నేను 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు మరి కొంచెం బెల్లం వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగి దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇలా పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని నిమ్మకాయ సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఇలాగ పాలిథిన్ కవర్ తీసుకొని దానికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఒత్తుకోవాలి. ఇలా మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని లోపల పెట్టుకొని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. లోపల పెట్టిన స్టఫ్ బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని ఎక్సెస్ ఏదైనా పిండి ఉంటే దాన్ని తీసేసుకోవాలి. దీన్ని ఇలా చేత్తో ఒత్తుకోవచ్చు. లేదు ఇలా ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే పైన ఇంకొక పాలిథిన్ కవర్ వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా పైన ఇంకో కవర్ వేసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈజీగా బొబ్బట్టు అనేది వచ్చేస్తుంది. మనం పిండి కలుపుకున్న దాంట్లోనే ఉంటుంది. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి అంత ఈజీగా చేసుకోవడానికి వస్తాయి. ఇప్పుడు దీనిని జాగ్రత్తగా తీసుకొని తవా మీద వేసుకొని కాల్చుకోవాలి.
ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. కొంచెం బొబ్బట్టు కాలిన తర్వాతే నెయ్యిని వేసుకుంటే మనకి బాగుంటుంది. మనకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బొబ్బట్లు అంత టేస్టీగా ఉంటాయి. అలాగే మిగతా బొబ్బట్లు కూడా చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. Thank you for watching.